మూవీ లవర్స్, ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే అందరూ చూడాలి, ఎందుకంటే యానిమేషన్ చాలా బాగుంది. అలానే మన సంస్కృతి సాంప్రదాయాలు అండ్ అలానే డివోషనల్ నరసింహ అవతార్ యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా చెప్పారు. అండ్ ఈ మూవీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్తో పాటు మన యొక్క డివోషనల్ సైడ్ నరసింహ అవతారం గురించి కూడా తెలుస్తుంది. కంపల్సరీ నేను రికమెండ్ చేస్తున్నాను అనమాట. చిన్నపిల్లలని అయితే పక్కా తీసుకెళ్ళండి, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట, శామ్ సిఎస్. అండ్ అలాగే గ్రాఫిక్స్ అనమాట. విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి, బడ్జెట్ కూడా చాలా తక్కువ. అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా చూపించారు. ఫస్ట్ 40 మినిట్స్, లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్. అండ్ అలానే ఇంకా ఈ మూవీలో మెయిన్ చెప్పాలంటే స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. అశ్విని కుమార్ అనే ఆయన ఈ మూవీకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతిదీ సీన్ కూడా బాగా ఎంగేజ్ చేశారు. అలాగే మనకి చాలా తెలిసిన స్టోరీ అయినా కూడా కొంతమందికి చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారు. అందులో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి ఇంత సపోర్ట్ ఇచ్చిన మెయిన్ ప్రొడ్యూసర్కి అయితే నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో చాలా బాగా తీశారనమాట విఎఫ్ఎక్స్. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, హంబాలే ప్రొడ్యూసర్స్ అనమాట. వాళ్ళు రీసెంట్గా సల్లార్, కేజీఎఫ్ అని చాలా తీశారు. వాళ్ళు అంత పెద్ద సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి చిన్న సినిమాలను కూడా మన యొక్క డివోషనల్ సైడ్ సాంప్రదాయాలు, మన అవతారాల గురించి చాలా బాగా చెప్పారనమాట. ఈ మూవీని అయితే పక్కా చూడండి, చాలా మెస్పరైజింగ్గా ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మూవీ టికెట్ రేట్స్ కూడా చాలా తక్కువ కంపేర్డ్గా రీసెంట్గా మనం చూసుకుంటే తెలుగులో 100 కోట్లు అయింది, 200 కోట్లు అయింది, మాకు బడ్జెట్ 400 కోట్లు అయిందని చెప్పేసి టికెట్ రైజెస్ అనేది చాలా పెంచేస్తున్నారు. కానీ ఈ మూవీ అయితే మాకు 3Dలోనే 190 రూపీస్ మల్టీప్లెక్స్లో సినీపోలిస్లో చూసాము. ఇంకా నార్మల్ థియేటర్స్ అయితే ఇంకా తక్కువగా ఉంటాయని అభిప్రాయం. మీరైతే పక్కా ఈ ఫ్యామిలీ అందరితో కలిసి మీరు ఈ వీకెండ్ అయితే పక్కా చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కథా కరకానా. అండ్ మీరు కూడా మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి.